హలో చిచాస్, మొత్తం తయారైందా లేదా? షాపులలోకి పోయి కూల్ డ్రింక్ బాటిళ్ళు పాప్కార్న్లు అన్నీ తెచ్చుకొని రెడీ అయింది కదా. మరి ఇండియన్ టీం కూడా గట్లనే రెడీ అయింది అని నేనైతే అనుకుంటున్నా. కానీ ఈ మ్యాచ్ గురించి జర్రంత ముచ్చట పెడదాం, ఎట్లుండబోతుంది అని. ఎందుకు అంటే ఈ రెండు టీములు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే. ఇండియా ఏమో ఒకటే ఒక వాషౌట్ అయింది, గది తప్పితే అన్ని గెలుచుకుంటూ వచ్చింది. మరి సౌత్ ఆఫ్రికాకి ఒక్క వాషౌట్ లేదు, ఒక్క ఓటమి లేదు, మొత్తం గెలుచుకుంటూ అయితే వచ్చింది. కానీ ఇక్కడ రెండు టీముల బలాలు చూద్దాం, ఎవరు గట్టిగా ఉన్నారు, ఎవరు జర్రంత మెత్తగా ఉన్నారు ఒక్కసారి ఈ వీడియోలో చూడడానికి ట్రై చేద్దాం. అయితే ముందుగాల కోచ్ మన రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే గాయనే వచ్చి సంవత్సరం అంటే గాయనే ఉన్న రోహిత్ ఇద్దరు కలిసి సంవత్సరం నుంచి మన ఇండియన్ టీంకి అయితే మంచిగా పనిచేస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇది మూడోసారి గిట్లాంటి స్టాండర్డ్ ఫైనల్కి చేరుడు. ఒకటేమో డబ్ల్యూటీసీ ఫైనల్కి, రెండోదేమో 2023 ఫైనల్కి, ఇది మూడోది సౌత్ ఆఫ్రికాతోని T20 వరల్డ్ కప్ ఫైనల్కి. గా రెండు అయితే ఓడిపోయినాం, కానీ ఇది మాత్రం ఓడిపోద్దబ్బా. ఉన్న దేవుళ్ళందరికీ కూడా కొబ్బరికాయలు అయితే కొట్టుంది, మనం ఇవాళ గెలవాలి. అండ్ ఇక్కడ చాలా మంది అడిగేది ఏంది, మరి ఇప్పుడు విరాట్ ఉంచుతారా, శివం దూబే ఉంచుతారా, ఇంకేమన్నా మార్పులు మారుతారా అని. కానీ నాకైతే అనిపిస్తుంది అబ్బా, ఏం మార్పులు ఉండయి. ఎందుకు ఉండయి అని అంటే, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ బెంచ్ మీద ఉండడం కన్నా ప్లేయింగ్ లెవెల్లో ఉంటే ఆ టీంకి ఒక బలం అనేది ఉంటుంది. రెండోది, శివం దూబేని తీసేసి మరి ఇంకెవరన్నా తీసుకొస్తారు, లేదు, అవసరం లేదు. ఎందుకు అంటే శివం దూబే ఇక్కడ మహారాజాని శంషీని మంచిగా ఆడతాడు కాబట్టి, సో ఆయనను కూడా టీంలో అయితే ఉంచుతారు. ఇంకా మిగతా వాళ్ళని తీసే ప్రసక్తి లేదు, ఎందుకంటే అందరూ కూడా మంచిగానే ఆడుతున్నారు. మరి బ్యాటర్స్, ఓపెనింగ్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ ఆడితే గనక ఎలా ఉంటుంది అండ్ ఈ వికెట్ గురించి మాట్లాడుకోవాలి. ఇంతకుముందు దీంట్లో ఒకటి వాష్ అవుట్ అయిపోయింది, ఇంకొక దాంట్లోనేమో లో స్కోరింగ్ అయింది, అది సూపర్ ఓవర్ దాకా పోయింది బార్బడస్లో. సరే, మరి ఇవాళ విరాట్ కోహ్లీ ఎట్లా ఆడాలి, ఎట్లా ఆడే చెప్పేదానికి మనమైతే కాదు, కానీ ఎట్లా ఆడాలని మనం కోరుకుంటామంటే, తను గనక ఒక స్టార్ట్ ఇస్తే ఓ 30-40 రన్లు, పెద్ద స్కోర్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ ఒక 30-40 స్కోరు రోహిత్ శర్మతో గనక స్టార్ట్ చేస్తే, రోహిత్ మాత్రం ఉన్న ఫామ్లో ఇప్పటికే 3 హాఫ్ సెంచరీలు కొట్టిండు, ఖతర్నాక్ ఆడుతుండు. ఆయన గనక ఫినిష్ చేస్తే అంటే 10 ఓవర్లు 12 ఓవర్లు గనక రోహిత్ ఆడితే దబ్బిడి దిబ్బిడే. మనకు బాలకృష్ణ చెప్తాడు కదా, దబ్బిడి దిబ్బిడే. అట్లనే రోహిత్ బ్యాటింగ్ కూడా దబ్బిడి దిబ్బిడే ఉంటుంది. తర్వాత మనకి జర్ర కిందికి వచ్చిన తర్వాత రిషబ్ పంత్ ఇవాళ చాలా ఇంపార్టెంట్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళకున్న స్పిన్నర్లని కొట్టాలంటే రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ చాలా ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఎవరన్నా ఫెయిల్ అయిన్లు అని అంటే వెంటనే శివం దూబే రావాలి. పోయిన మ్యాచ్ల లెక్క మాత్రం లాస్ట్ వరకు ఉంచుతాం కాదు, జర్ర ముందంత వస్తే ఆ మధ్యలో ఏవైతే 7-8 ఓవర్లు స్పిన్నర్లు వేస్తారో గదిని మాత్రం దంచి కొట్టాలి. గట్లయితేనే ఒక పెద్ద స్కోర్ వస్తుంది ఇండియా మొదటి బ్యాటింగ్ చేస్తే. మరి కమింగ్ టు బౌలర్స్, ఈ బౌలర్లు బుమ్రా, అశ్రదీప్, వీళ్ళిద్దరిని పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎట్లాగో మంచిగా వేస్తారు. గాలి కాకుండా మరి స్పిన్నర్లు ఎవరెవరు ఏంది, ఇప్పుడు అక్షరు, జడేజా ఉన్నాడు, దాని తర్వాత కుల్దీప్ ఉన్నాడు. మరి జడేజాని తీసేసి చాహల్ని తీసుకురావన్నా, ఎందుకంటే చాహల్కి సౌత్ ఆఫ్రికా మీద మంచిగా గ్రిప్ ఉంది. కానీ అదంతా పక్కన పెట్టి జడేజా ఆ క్విక్ ఓవర్లు ఏవైతే వేస్తాడో ఆ క్విక్ ఓవర్లు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. తొందరగా ఒక నుంచి జడేజా వేస్తేనే ఇంకో సైడ్ నుంచి అక్షర్కో కుల్దీప్కో వికెట్లు పడతాయి. సో ఈ ప్లానింగ్తోని మాత్రమే ఆ స్పిన్నర్లు వెళ్తారని నాకు అనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరైనా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతారు అని అంటే నాకు అనిపిస్తుంది మన పాండ్యాబాయ్ అని. ఎందుకు అంటున్నా అంటే, జర స్లో బాల్, కట్టర్ బాల్, రన్స్ వస్తాయి, కానీ వికెట్ తీసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇదంతా ఇండియా టీం గురించి, మరి సౌత్ ఆఫ్రికా టీం గురించి అయితే మాట్లాడుకోవాలి కదా. ముందుగా అలా ఎవరి గురించి మాట్లాడుకోవాలంటే అలా బౌలర్ల గురించి మాట్లాడుకోవాలి. చాలా ఇంపార్టెంట్ బౌలర్లు వాళ్ళకు ఉన్నారు. స్పిన్నర్లలో శంషి ఉన్నాడు, మహారాజ్ ఉన్నాడు. అండ్ మరి అడిదికు పోతే మార్కో ఎన్సన్ ఖతర్నాక్ బౌలింగ్ వేస్తుండు. దాని తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లను మాత్రం జర్రంతా మనం మంచిగా మెల్లగా ఆడాల్సి వస్తుందేమో. గాల్లే ఇద్దరు, ఒకరేమో రబాడా, ఇంకొకరేమో నోకియా అని ఎందుకు అంటున్నా అంటే, నోకియా బాగా స్వింగ్ చేయగలుగుతాడు కాబట్టి అదొక్కటి. సో ముఖ్యంగా రోహిత్ అండ్ విరాట్ అండ్ సూర్యకుమార్, వీళ్ళు ముగ్గురు గనక వీళ్ళని తట్టుకున్నట్టయితే ఇండియా ఒకవేళ మొదట బ్యాటింగ్ చేస్తే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? బ్యాటింగ్ బెస్ట్ అంటారా, చేజింగ్ బెస్ట్ అంటారా? మీరేమనుకుంటున్నారో జర్ర కామెంట్లో చేయండి. చలో మరి మ్యాచ్ చూద్దాం. నేనైతే రెడీ అయినా, మ్యాచ్ చూసి ఇండియాని
గెలిపించేదందుకు ఎనర్జీ ఇవ్వడానికి రైట్. మీరు కూడా గట్లనే మీ తరహాల ఎంజాయ్ చేయండి. మరి ఉంటా, చలో బాయ్ బాయ్.